ఈరోజు ఈ సమస్యను చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, కావలి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది, సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతుండేది ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం. మేమందరం కూడా గతంలో రాబడి ప్రతాప్ నాయుడు అంచెలుగా కొనసాగిన మాట వాస్తవము. నేను ఎక్కడా కొనసాగని చెప్పడం లేదు. అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పని చేసుకుని వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్నమాట వాస్తవం. ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ను అసాధ్యం చేసుకునే పరిస్థితికి ఎదురాకపోయాను. ఎందుకంటే చెప్పాం నాయకుడికి ఇలా మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మహేంద్ర విషయం చెప్తా తొందరలో ఇప్పుడే ఇలా చేస్తున్న విషయం అందరి ఆకాశీను అందరి కూడా చెప్తారు. వీటన్నిటికీ సాక్ష్యం నేనే. కానీ ఆనాడు జరిగినటువంటి అరాచకానికే ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని అందరం భావిస్తున్నాం కూడా. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడ శాసనసభ అధికారంలో ఉన్నా, కావలిలో 1983 నుంచి కావచ్చు, దానికి ముందు చేసిన 14 మంది శాసనసభ్యులు పనిచేసిన ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలలో అది కూడా తీసుకోకుండా సొంత నిలబెట్టినటువంటి నాయకులు చాలా మందిని మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు కావుల్లో ఒక ఎప్పుడు లేని సమస్యలు స్టార్ట్ అయింది. దానికి నిరసనం కింద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు. అన్నా నువ్వే నా ఎవరు కొట్టించావని నేను ఒప్పుకున్న సభాముఖం కూడా చెప్తాను. ఎందుకంటే ఎక్కడికి ఏమన్నా వస్తాయి ఈ విషయంలో. నాకు సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసిన మాట వాస్తవం. అన్నా నేను కాదు, ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్పారు, ఆయన చెప్పిన పని చేయడం వరకే నా ధర్మం అని చెప్పారు. ఆయనతో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పడం బాగా కాదు. ఆయన డబ్బులు తీసుకొని వస్తే నా ఇంటికి వస్తే కూడా నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి ఫోన్ చేసి ఇది ఏంది పద్ధతి కాదు, నా ఇంటికి డబ్బులు వచ్చినాయంటే వాళ్ళ అన్న కొడుకులను పంపించి ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి చేసి వాళ్ళ అన్న కొడుకు ఇచ్చిన మాట వాస్తవం కూడా ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. గత పరిపాలనలో గత 50 సంవత్సరాల నుంచి కావలిలో రియల్ ఎస్టేట్ గుడి దగ్గర నుంచి 13 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు, పొలారెడ్డి నగరం, క్రిస్టియన్ పేట రోడ్లు మంచి నోడల్ ప్రకారం కొన్ని లేఅవుట్లు వేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారాలు స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి 30 అడుగుల రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టి కరెంట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశాం. కానీ అందులో శివాయి కాలంకు సంబంధించి అనుకున్నటువంటి శివాయి కావచ్చు, ఏది ఉన్నా కూడా ఆనాడు నా భాగస్వామిగా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పనిచేసినా రైతు దగ్గర నుంచి పొలం కొని ఆ రైతుకి శివాయి కూడా 50% డబ్బులు కట్టే తీసుకున్నాం తప్పితే ఎవరి దగ్గర ఫ్రీగా ఎవరు కూడా దోచుకోలేదు. ప్లాన్ వేస్తే 4 ఏళ్ళకి సంబంధించి వ్యాపారం చేసి దాని విధంగా రేటు ప్రకారమే కస్టమర్కి అమ్మేది తప్పితే అక్కడి నుంచి ఆనాడు కావులో 3600 నాకు తెలిసి 1800 రూపాయలు అన్నం స్టార్ట్ అయ్యింది నా తెలిసి.
అక్కడి నుంచి 15,000, 30,000, 25,000, 50,000 వచ్చింది నా నోడా లేఅవుట్లో. నోడా లేఅవుట్లో ₹1,00,000 తీసుకెళ్ళాము. ఏ ప్రస్థానం నుంచి కష్టమని డైవర్ట్ చేసుకుంటా నాన్నడా నుంచి నోడాకి తీసుకొని వచ్చాము. చేసే వ్యాపారం నేను కాలంలో లేదు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము, ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది 4 మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది. శాసనసభ్యులుగా మనం చేసిన తప్పుల వల్లే కాలంలో కనీవిని రీతిలో 30,000 పైసలు మెజారిటీ కట్టబెట్టి మనం ఓడిస్తే దానికి నిదర్శనం మనం చేసిన పరిపాలన అని చెప్పి ప్రజలు చింతించుకున్నారు. తెలుసుకోవాలైనా సరే తప్పు చేశామని చెప్పి పశ్చాత్తాపడి మాట్లాడేటప్పుడు విజ్ఞత మర్చిపోయి మేము ఈ రోజు కూడా నాయకులతో కలిసి ప్రయాణం చేశాం. మేము ఎక్కడ చేయలేదని చెప్పడం లేదు. ఆ మనసు చంపుకోలేక ప్రయాణం చేసిన నీతి విలువలు మరిచి మాట్లాడలేక కాదు, కానీ అవన్నీ మరిచిపోయి మాజీ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడల్లా వచ్చి 126 ఎకరాలు ఎక్కడ నువ్వు ముందు బయట పెట్టు, వాటిని కొట్టు, దీనిని రెచ్చగొడుతున్న వలన శాసనసభ్యులు గారు, ప్రజెంట్ శాసనసభ్యులు గారు కావ్య కృష్ణారెడ్డి గారు మాకు స్నేహితులు ఉన్నారు. ఆనాడు నేను వైఎస్ఆర్ టీపీలో పనిచేస్తున్నాడు. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గరికి వస్తే నాకు చంద్రన ఉత్సాహం చేసిన దాని వలన, అలాగే మహేంద్ర కావచ్చు, కేశవ రెడ్డి కావచ్చు, మురళి కావచ్చు, కారాశీలు కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి బాబు కావచ్చు, అందరికీ కూడా స్నేహితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అందరూ కూడా చెప్పాం అన్నా చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా నేను పోతే మీరు రావద్దు నెగ్గట్టుగా చెప్పిన వ్యక్తి కావేరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు. కానీ అందరం కలిసి కట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ దానికి కావ్య కృష్ణారెడ్డి మేము డబ్బులు ఇచ్చామన్నా లేదా కావ్య కృష్ణారెడ్డి పనిచేసిన నాయకులకు మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ఈ విధంగా మోపి బజార్లో ప్రచారం చేయించారు. కావలి కలగల సాక్షిగా ఏ నాయకుడికి ఒక్క పైసా మేము డబ్బులు ఇవ్వలేదని మనం ప్రమాణంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే మాట్లాడేటప్పుడు విజ్ఞత ఉండాలా. ఈరోజు చూస్తున్నాం, నేను పోయినసారి ప్రెస్ మీట్ కూడా చెప్పాను, అవినీతి రహిత పాలన అందిస్తున్న శాసనసభ్యులకి ధన్యవాదాలను కూడా చెప్పాను. నేను మంచి చేస్తే మంచి చెప్పుకున్నాం, చెడు చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. మనం చెడు చేశాం కాబట్టి మనం ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. నువ్వు రా మాట్లాడు, పార్టీ విషయంలో నువ్వు మాట్లాడుకో, నీ సబ్జెక్టు మాట్లాడుకో, వెళ్ళిపో, తప్పలేదు. కానీ వచ్చినప్పుడల్లా 126 ఎకరాలు ఎక్కడ, 126 ఎకరాలు ఎక్కడ, కమిషనర్కి ఆర్టీ యాక్ట్, ఆర్టీఓకి ఆర్టీ యాక్ట్, మున్సిపాలిటీకి ఆర్టీ యాక్ట్ పెట్టదు. ప్రతాప్ రెడ్డి పై బ్రహ్మాండంగా మంచి వ్యక్తి, అయ్యా దేవుడయ్యా అన్నా తెలుస్తాడయ్యా అని నేను కూడా చెప్పే సందర్భాల్లో 4 మనుషులు ప్రతాప్ రెడ్డిలో ఉండాలనే నిదర్శనం నా జీవితమే. ఒక మనిషిని చంపేసైనా సరే ఆ సవాల్ మీద వెంటేసుకొని తను డబ్బు సంపాదించుకోవాలి వెంటనే వ్యక్తి నాగడి ప్రతాప్ కుమార్. ఇది ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా నేను, ఇది రాజకీయ వేదిక కాదు, వ్యాపార వేదిక కాబట్టి చాలా విషయాలు ఎక్కడ మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు మీ అందరి సమక్షంలోనే అతను ఆక్రోశం చూసాం సుదర్శన్ రెడ్డికి బాగా. ఎందుకంటే డబ్బు పెట్టి రైతు దగ్గర కొనుక్కున్న పొలాన్ని నువ్వు రాళ్ళు పెరిగించి శివారెడ్డిని పంపించి పెరిగించి నువ్వు నిన్న మోసింది మండలం సుకుమార్ రెడ్డి. ఇది వాస్తవం కాదా? ప్రాణం ఎక్కడికైనా సరే నేను చెప్తా సమాధానం. మనిషి అనుకున్న తర్వాత విజ్ఞత మరిచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం సమస్యని ఒరే ఆనాడు మన పార్టీలో మన సాయం చేశారు, పనిచేశారు, రాజకీయంగా ముందుకు పోయాం. ఈరోజు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీ శాసనసభ్యులు పోయి మాట్లాడు. ప్రభుత్వ జీవోలు
కట్టాలంటే కట్టాం, వద్దని చెప్పు అది కట్టిస్తాం అందరం. కానీ వచ్చిన కొట్టు ఈ రోజు ఈ ప్రెస్ మీట్కి రానికుండా ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. ఆదివారం సూచి రోజు ధర్నా చేసి కపాలం పడిస్తామని చెప్తున్నావు, ఇంకేం వాళ్ళు పడిస్తావు? చంపేస్తావు మమ్మల్ని. మీరు ఎక్కడ బాధపడడం లేదు, వీళ్ళందరూ మాట్లాడేదానికి ఆలోచిస్తున్నారు. సుకుమార్కి సత్యనారాయణ గారి సిద్ధం దేనికి భయపడ్డు ప్రతాప్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. నీ గురించి మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలను, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వడ్డీకి తెచ్చుకొని ఫైనాన్స్ లో 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి పెట్టుబడి తెచ్చి పెట్టి రైతు దగ్గర పొగమని వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం దోచుకోవాలా? ఈ సంస్కృతి నువ్వు బెదిరేస్తావు, నన్ను సస్పెండ్ చేయించావు, నా సైట్ లోనే మిషన్ పెట్టి నడిచావు నువ్వు. ఈ సంస్కృతిని బెదిరేసినా నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు నన్ను. అందరినీ నన్ను పూచిగా చూపించి బెదిరించి ఇదే మహేంద్ర రెడ్డిలో కూర్చోబెట్టి సెటిల్మెంట్ నేనే ఉన్నా సాక్ష్యం. గవర్నమెంట్ రాకముందే సంబంధించిన ఎంత కాలం పెట్టుకున్నాను నేనే సాక్ష్యం. కేశవనారాయణ మీద చంద్రగడుచున్నాను నేనే సాక్ష్యం. చెప్పమని నా ముందే ఉన్నాడు. తొమ్మలపేటలో నాకు బాగా ఉంటే అన్న నేను చేసుకున్నానంటే మనస్ఫూర్తిగా ఇచ్చా. అదే ఇంటికి పిలిపించి నిలబెట్టి 2.5 గంటల సేపు దౌర్జన్యంగా బాగా తీసుకున్నావు వ్యక్తి నువ్వు. ఎవరిని అనుభవిస్తున్నావు? ఎవరు డబ్బులు తీసుకుని వెళ్ళిపో కప్పాలు పెట్టుకుని డబ్బులు ఆస్తులు సంపాదించిన వ్యాపారం చేసుకున్నావు నువ్వు. చేసుకో, మాకు అభ్యంతరం లేదు. 9 మాసాలు ఈరోజు గమలా ఉన్నాం మేము మౌనంగా, నోరు ఇప్పలా మేము. మాట్లాడుతున్నాం అంటే బాధ. మాకు తెలుసు మా కష్టాలు. తెల్లదొక్కేసుకొని మేము తిరుగుతున్నామంటే ఆ చొక్కాకి నేను మొక్కలునే మాకు తెలుసు బాధ. ఆలోచన మాకు తెలుసు. ఎవరి దగ్గర కూడా పుట్టగానే కోటీశ్వరులు కాదు. అందరూ ఉన్నతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎవరి కుటుంబాల దగ్గర వాళ్ళ వ్యాపారాలు ఉన్నా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నాం. నాతో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరినీ విడిపట్టావు. అందరి దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయలు భాగం తీసుకున్నావు నువ్వు. భూముల్లో ల్యాండ్ వల్ల ఒకటి పెట్టి ఎవరు డబ్బుతో ల్యాండ్ వల్ల నువ్వు నీ పొదుపు పెద్ద తీసి చేసుకున్నావు. ఎన్ని ఉన్నాయి ముందుకు వస్తే చాలా మాట్లాడచ్చు మేము. కానీ వేదిక కాదు, సంస్కారం అడ్డొస్తుంది మాకు. సంస్కారం మైమరిచి 4 గోడల మధ్య దొంగలు మమ్మల్ని చిత్రీకరిస్తున్నాము. సమాజాన్ని క్రియాల్సిన చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం మేము రియల్ ఎస్టేట్ ఎక్కడ మేము తప్పు చేయాల తెలుసో తెలియకో వ్యాపారం చేసే సందర్భంలో ఒక 10 సెంట్లు 20 సెంట్లు 50 సెంట్లు మా రోడ్లో 10 ఎకరాల పొలంలో కాలం ఉంటే అది 100% మా దాంట్లో ఉంది. లేదని నేను ఎక్కడ చెప్పడం లేదు. అయ్యా మీరు సత్యాన్ని చెందినవి అని చెప్పడం ఉండేది. మీకు తెలియదా? తెలియకుండా మా దగ్గర కప్పలు తెచ్చుకున్నావా? నువ్వు రిలేషన్లో ఉండలేదా? బెంగళూరు వ్యాపారాలు చేయలేదా? నువ్వు కప్పలు కట్టలేదు ఎవరికి? ఇట్లా చేసావా? మేము కోరుకుంది ఏంటి? సముదాయంతో ఎమ్మెల్యే గారిని కలిసి పార్టీలకు అతీతంగా పోదాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడదాం. ఎమ్మెల్యే గారి సహాయం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఓనర్లకి మంచి మున్సిపల్ శాఖ మంత్రి గౌరవ నారాయణ గారు ప్రభుత్వం ప్రోత్సాహంతో మంచి జీవో తీసుకొచ్చారు. 37 రోడ్లు జీవో తీసుకొచ్చారు ఈరోజు. ఎందుకంటే నాన్న లేకపోతే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, వేసేవాళ్ళు కూడా వర్కౌట్ కావడం లేదు అని మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచన అనుగుణంగా డెవలప్ అయితే వ్యాపారస్తులు వ్యాపారాలు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక లేఅవుట్ వేసుకున్నటువంటి యజమాని దోచుకోడు. రైతుకి రేట్ ఇస్తున్నాం, మేము 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం. మీడియా వ్యవస్థ బతుకుతుంది. పెయింట్ షాపులకు పెయింట్స్ వస్తున్నాయి, వేలానికి కట్టడాలు వస్తున్నాయి, శ్రీలంకకి స్టీల్ ఉంటున్నారు. అనేక రంగాలన్నీ కూడా ముడిపడినాయి రియల్ ఎస్టేట్ రంగంలో. కానీ మా దురదృష్టవశాత్తు ఆ 5 సంవత్సరాలు మేము చేసిన మాజీ శాసనసభ్యులు ప్రతాపరెడ్డి చేసినటువంటి అరాచకాలను ప్రశ్నించలేదు. ఆనాడు ఆ పాపాలను మేము భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఈ రోజు శిక్షణ అనుభవిస్తున్నాం. కానీ దయచేసి చాలా మాట్లాడుతున్నాను. 24 గంటలు చెప్పినా కూడా సరిపోదు, అన్ని ఉన్నాయి. కానీ మేము ప్రయాణం చేసాం, విఘ్నత మర్చిపోలా, ముందుకు పోయాం. బెదిరింపులు అల్లూరులో ఈనాటి ప్రభుత్వం నాటలేదు. మీడియా సోదరులారా, 1924 బ్రిటిష్ నుంచి పట్టాలో ఉన్న 874 షెడ్యూల్లో నన్ను సస్పెండ్ చేసి ఓటు పంపించింది రావుడి ప్రతాప్ కుమార్ రెడ్డి. నన్ను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి రావుడి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ రోజు కావ్యకృష్ణ ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. నేను చెప్తాను ఈ విషయంలో చట్ట ప్రకారం నేను ముందుకు పోతానని చెప్తున్నాను. ఆయన మేము కూడా శాసనసభ్యులు కానీ మీడియా ముఖంగా రైతుల తరఫున రియల్ ఎస్టేట్ అధినేతల తరఫున కస్టమర్ తరఫు నుంచి కూడా పోయేది ఒకటే. మేము ఇప్పుడు కలవాలనుకుంటున్నాం శాసనసభ్యులు గారు, మీ అందరం కూడా ప్రభుత్వ జీవోలు ఏమి ఇచ్చుంటే దాని ప్రకారం మీరు ఆదేశాలు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అధికారాల్లో మీరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి పెనాల్టీలా చేంజ్ ఆఫ్ పెనాల్సా మీరు ఏమి ఇచ్చింటే చట్టానికి లోబడి మీరు ఏమి నిర్ణయిస్తే దానికి మేము అందరం సహకరిస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాట్లాడితే వారానికి 2 పోయి మీ వ్యాపారం చేసుకొని ఆటవిడుపుగా వచ్చి మానేసుకోవడం మనం చెప్పడం కాదు. కావలి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు మేధావులు, వాళ్ళు నిర్ణయిస్తారు. పని చేస్తే భుజాలు పెట్టుకొని మోస్తారు, పని చేయకపోతే ఏ విధంగా మనం బంగాళాఖాతంలో విసిరేస్తారో అది అందరికీ తెలుసు. ఎందుకంటే అమ్మాయివాడు మంచివాడు అన్న అన్న అంటారని చెప్పి మేము అందరం చెప్పి మైకుల్లో 2 సార్లు శాసనసభ్యులుగా గెలిపిస్తే కావలికి ఏం చేశావా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత రావుడి ప్రతాప్ కుమార్ కాలంలో సందర్భంగా దయచేసి వచ్చి నీ పార్టీ మాట్లాడుతూ నేను ఎక్కడ నేను అభ్యంతరం పెట్టడం మాకు అభ్యంతరం లేదు. ఒక సందర్భం ఉంది, నీకు మాట్లాడుతూ దయచేసి రిలేషన్ నాశనం చేయబాక. మేము కోరుకున్నది ఒకటే, మేము శాసనసభ్యులు గారిని ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు కావ్యకృష్ణ గారిని మేమందరం కలిసి వినతిపత్రం ఇస్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరసాగిస్తామని కూడా చెప్తున్నాం. మంచి జరిగినా చెడు జరిగినా ప్రభుత్వం ఉంది, శాసనసభ్యులు కూడా ఉన్నారు. నీ హయాంలో ఒక్క మాట చెప్తే గ్రామాల మీద రాష్ట్రం మొత్తం స్వాళ్ళు వస్తే మేము కట్టిన డబ్బులు కాకుండా 16 లక్షలు మా కంపెనీ సంబంధించిన నీళ్లు కట్టుండే, మిగతా డబ్బులు కట్టడానికి భయం అంటే కట్టించుకోవద్దు అని చెప్పి పక్కన పెట్టి నువ్వు ఇప్పటికి 2,000 3,000 కలెక్షన్ చేసుకున్న వ్యక్తి నువ్వు. ఈరోజు ఆ శిక్షణ అనుభవిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు చాలు. రాజకీయ వేదిక త్వరలో వస్తుంది, మాట్లాడతాను కూడా నేను. దీని మీద కౌంటర్ పెట్టాలను, నువ్వు బెదిరిస్తాను, భయపడిపోతాను, పారిపోయే రకం కాదు. ఎంత దూరమైనా వస్తాను ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదు.
మేము కూడా తెలుసుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబడిగా కాదు, అందరికీ తెలుసు రాష్ట్రంలో. అక్కడ నువ్వు చేసే అరాచకాలు నా కారణం చంపేశావు. ఈ మాట ఏది కాదు చెప్తాను నా వీడియోలో. దయచేసి మేము ప్రస్తుత శాసనసభ్యులు నీతి నిజాయితీగా విలువల గల వ్యక్తిగా పరిపాలన చేస్తున్నాడు. నాన్ కార్పొరేట్ వ్యక్తిగా గతంలో పనిచేసిన పరిపాలకుల మాదిరిగానే పరిపాలన చేస్తున్నాడు. నువ్వు ఒక్కడే కాలంలో కరెక్షన్ చేస్తున్న ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఒక్కడే చెప్తావు. ఆ పేరు సురక్షిత కాలంలో నిలిచిపోతే కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నేను. దయవు వచ్చి మా జోలికి నువ్వు రావద్దు. ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. మా బాధలేదో మా కష్టాలేదో మేము పడతాం. మేము సస్తామా బతకదామా లేదా ఏం చేసుకుంటాం అనేది మా వ్యక్తిగత నిర్ణయం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కొన్ని ఆవేశంలో నేను మాట్లాడినా ఆవేశంతో మాట్లాడాను. కానీ ఎంతమంది మీడియా సోదరులు సుదర్శనుడు చాలా పడుగు మండలి నాకు మాట్లాడేటంత ధర్మం ఆనాడు చేసిన పాపంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుతో నైతికంగా నేను కూడా చచ్చిపోయాను. దేశం వచ్చి డబ్బులు పేద సాధిస్తాను గుర్తుపెట్టుకోబడి మళ్ళీ చెప్పని విషయం. నువ్వు బెదిరిస్తే నీ తాటల తప్పులకి నీ చెంచాల ఏం పేకలేమో చెప్తున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.